అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: నేరుగా విత్తిన వరిలో కలుపు యాజమాన్యం, బంతి సాగులో మెలకువలు, పుదీనా సాగులో మెలకువలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. వెదవరి ఇటీవలి కాలంలో అధికంగా ఆదరణ పొందుతున్న వరి సాగు విధానం. మాగాని వరి సాగు కన్నా వెద పద్ధతిలో సాగు చేసే విధానం రైతులకు లాభసాటిగా ఉంటోంది. వర్షాలు ఆలస్యం అవటం, సకాలంలో కాలువలకు నీటి విడుదల కాకపోవటం, తీవ్రమవుతున్న కూలీల సమస్యలతో రైతులు ప్రత్యామ్నాయ సాగు విధానాల వైపు మొగ్గు చూపుతున్నారు. అలా పొడిదుక్కులో వరుసల్లో విత్తే విధానం సార్వా సీజన్లో రైతుల ఆదరణ పొందుతోంది. కాలువ చివరి భూముల్లో సాగు ఆలస్యం కాకుండా ఇప్పుడు కురిసిన వర్షాలకు విత్తనం వెదజల్లుకొని ఆనక కాల్వలు వచ్చినప్పుడు నీరు పారించుకొని సాగు చేస్తారు. అయితే ఈ విధానంలో రైతులు ఎదుర్కొనే ప్రధాన సమస్య కలుపు. అందువల్ల కలుపు నివారణకు సాగు ప్రారంభం నుంచి ఒక ప్రణాళిక ప్రకారం నివారణ చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. నేరుగా విత్తే వరిలో కలుపు నివారణ గురించి తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం లాం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సమగ్ర కలుపు యాజమాన్య విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ ప్రతిభశ్రీ. నేరుగా విత్తిన వరిలో 3 దశల్లో మనము సమగ్ర కలుపు యాజమాన్యం చేపట్టాల్సి ఉంటుంది. ఒకటి నాటడానికి ముందు, నాటిన వెంటనే, మరలా నాటిన తర్వాత 15 నుంచి 20 రోజులప్పుడు, మళ్ళా తర్వాత 25 నుంచి 30 రోజులప్పుడు మనము కలుపు యాజమాన్య పద్ధతులు చేపట్టాల్సి ఉంటుంది. వెదవరి నాటుకునేటప్పుడు మనము వేసవిలోనే లోతు దుక్కులు చేసుకోవాల్సి ఉంటుంది. తొలకరి వర్షాలు పడిన వెంటనే ముందుగా మొలిచినటువంటి కలుపు మొక్కల్ని మనము పారాక్వాట్ అయితే 5 ml per లీటర్, అంటే ఎకరానికి వచ్చేసి 1 లీటరు పారాక్వాట్ మందును కానీ, లేదా గ్లూఫాసినేట్ అమోనియం 4 ml per లీటర్, అంటే 800 ml ఎకరానికి ఉపయోగించి కలుపు ఉన్న దగ్గర మనం పిచికారీ చేసుకున్నట్లయితే అన్ని రకాల జాతుల్ని మనం నిర్మూలించుకోవచ్చు. ఇవి నాన్ సెలెక్టివ్, అన్ని రకాల కలుపు జాతుల మీద పనిచేస్తాయి. కాబట్టి ఈ కలుపు మందులు స్ప్రే చేసిన తర్వాత ఒక 10 నుంచి 15 రోజుల వరకు మనం ఆగి మరలా దుక్కి చేసుకొని మనము వెదవరిని నాటుకుంటే తర్వాత వచ్చే కలుపుని చాలా వరకు కూడా నిర్మూలించుకోవడానికి అవకాశం ఉంటుంది. భూమిలో తేమ ఖచ్చితంగా ఒక 70 mm ఒక వారంలో వర్షపాతం పడిన తర్వాత, అంటే సాయిల్ సాచురేట్ అయిన తర్వాత సీడ్ డ్రిల్ను ఉపయోగించి 15 కిలోలు విత్తనాన్ని వెదబెట్టుకున్నట్లయితే చక్కగా మొలక శాతం వస్తుంది. సీడ్ రేట్ కూడా చాలా ఇంపార్టెంట్గా మనం చూసుకోవాలి. కలుపు యాజమాన్యంలో సరైన మొక్కల సాంద్రత ఉండడం అనేది కూడా ఒక ఇంపార్టెంట్ విషయంగా గుర్తించాల్సి ఉంటుంది. సరిగా మంట మొక్కలు లేనట్లయితే ఆ ప్రాంతాల్లో కలుపు ఉధృతి పెరుగుతుంది. కాబట్టి సక్రమంగా పంట సాంద్రత ఉండడం అనేది చాలా ముఖ్యమైన విషయము. అందుకని ఈ వెదవరి నాటేటప్పుడు సాయిల్ కండిషన్ ఒకటి కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. చక్కగా లెవెలింగ్ అనేది కూడా చాలా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. కలుపు యాజమాన్యంలో ముఖ్యంగా మనం పాటించాల్సిన విషయం ఏంటంటే
నీళ్ళు అన్నీ కూడా ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ మెరకలు పల్లాలు అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మెరకల మీద ఎక్కువ కలుపు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేలని మాత్రం చక్కగా చదును చేసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ విషయము. ఇది మనం పెద్దగా పట్టించుకోం కానీ బట్ వెదవరి వేసుకునేటప్పుడు మాత్రం పొలాలు చాలా చక్కగా లెవెల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు లేజర్ గైడెడ్ లెవెలర్స్ కూడా వచ్చినాయి కాబట్టి ఉపయోగించుకొని మీరు చక్కగా చేసుకుంటే 1-2 సంవత్సరాలు కష్టమైనవి ఇచ్చిన తర్వాత రోజుల్లో మీకు చాలా సుఖంగా ఉంటుంది. కాబట్టి నేల యొక్క లెవెలింగ్ మీద పూర్తిగా శ్రద్ధ పెట్టాలని తెలియజేస్తున్నాము. నాటిన 48 గంటల్లోపు పెండిమితాలిన్ 30% ద్రావకాన్ని ఎకరానికి లీటర్ చొప్పున, లేదంటే స్టాంప్ ఎక్స్ట్రా అని అంటారు, అది 38.7% ఉంటుంది. దాన్ని 700 ml ఒక ఎకరానికి స్ప్రే చేయాల్సి ఉంటుంది. కంపల్సరీగా ఈ పెండిమితాలిన్ అనేది చేసుకోవడం వల్ల చాలా అన్ని రకాల జాతుల్ని కూడా మనము సమగ్రంగా నిర్మూలించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏ కారణం చేతైనా విత్తిన వెంటనే మీరు కనుక పెండిమితాలిన్ అనే మందును పిచికారీ చేసుకోలేకపోయినట్లయితే 15-20 రోజులప్పుడు పొలంలో ఎక్కువ ఊద గనక ఉంటే సైహలోఫాప్యూటైల్ క్లించర్ అంటారు, ఇది ఎకరానికి 400 ml పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ గడ్డి జాతి మరియు వెడల్పాకు మొక్కలు రెండు గనక ఉన్నట్లయితే బిస్పైరిబాక్ సోడియం అంటే నామినీ గోల్డ్ అంటారు, ఈ నామినీ గోల్డ్ అనే కలుపు మందును ఎకరానికి 100 ml మనము పిచికారీ చేసుకున్నట్లయితే గడ్డి మరియు వెడల్పాకు మొక్కలను సమర్థవంతంగా నిర్మూలించుకోవచ్చు. ఇదే కాకుండా ఇప్పుడు కొత్తగా కౌన్సిల్ యాక్టివ్ అనే ఒక మందు కూడా వస్తుంది, బాగా విరివిగా వాడుతున్నారు రైతులు. ఇది ఎకరానికి 90 గ్రాములు కౌన్సిల్ యాక్టివ్ అనే మందును కూడా పిచికారీ చేసుకున్నట్లయితే గడ్డి మరియు వెడల్పాకు కలుపు మొక్కలను సమర్థవంతంగా నిర్మూలించుకోవచ్చు. 15-20 రోజులకి పిచికారీ చేసినా కూడా కొన్ని వెడల్పాకు కలుపు మొక్కలు ఇంకా వస్తూనే ఉంటాయి. దానికి మీరు నాటిన 25-30 రోజులప్పుడు 2,4-D సోడియం సాల్ట్ అనే కలుపు మందును 400 గ్రాములని ఎకరానికి పిచికారీ చేసుకున్నట్లయితే వెడల్పాకు మొక్కలను సమగ్రవంతంగా నిర్మూలించుకోవచ్చు. ఈ మందు స్ప్రే చేసినప్పుడు వరి పెరుగుదల కొంచెం ఆగిపోతుంది. పైపాటుగా నత్రజని ఎరువుని మనము వేసుకున్నట్లయితే ఎర్రబడిన పంట మరలా తిప్పుకొని ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు. 2,4-D సోడియం సాల్ట్ కానీ లేదా ఇథాక్సి సల్ఫురాన్ అనే కలుపు మందును కూడా మనము నాటిన 25-30 రోజులప్పుడు ఎకరానికి 50 గ్రాముల చొప్పున వాడుకొని కూడా మనము వెడల్పాకు మొక్కల్ని సమర్థవంతంగా నిర్మూలించుకోవచ్చు. శ్రావణ మాసం మొదలు ఎన్నో శుభకార్యాలు, పండుగలు వస్తుంటాయి. ఈ కాలంలో పూల వాడకం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా సంప్రదాయ వేడుకల్లో బంతిపూలకు అధిక డిమాండ్ ఉంటుంది. వినాయక చవితి, దసరా పండుగల్లో మండప అలంకరణకు బంతిపూలను ఎక్కువగా వాడుతుంటారు. గిరాకీ ఉన్న సమయానికి పూలు అందివచ్చేలా బంతి సాగు చేపడితే సాగు రైతుకు లాభిస్తుంది. విత్తినప్పటి నుంచి 75-80 రోజులకు పూలు కోతకు వస్తాయి. ఈ సమయాన్ని లెక్కించుకొని ఎప్పటికి పూలు కావాలో నిర్ణయించుకొని రైతులు దఫలవారీగా బంతి సాగును చేపడతారు. జూన్ నుంచి డిసెంబర్ వరకు బంతి సాగు చేపట్టే అవకాశం ఉంది. సాగు ప్రారంభం నుండే తగు మెలకువలు పాటిస్తే పూల సిరులను సొంతం చేసుకోవచ్చంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పార్వతీపురం, మన్యం జిల్లా రస్తాకుంటబాయి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఎస్ శ్రీనివాసరాజు. పూల సాగులో బంతికి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ బంతికి ఉన్న ప్రధాన లక్షణం ఏంటంటే మార్కెట్ గిరాకీ తగ్గట్టు వివిధ రంగుల్లో అందుబాటులో ఉండడము, ఎక్కువ కాలం నిల్వ ఉండడము, ఎక్కువగా మార్కెట్ డిమాండ్ ఉండడం వల్ల బంతి పూల సాగు అనేది అత్యంత లాభదాయకమైనది. దీనికి ఏంటంటే సంవత్సరం పొడిన మనం సాగు చేసుకోవచ్చు. మనకి మంచి నాణ్యమైన పూలు కానీ లేకపోతే విత్తనాల కోసం మనకి చేయాలనుకుంటే సెప్టెంబర్ మాసం శీతాకాలం అత్యంత అనుకూలమైనది. నేలలు చూసుకున్నట్లయితే ఉదయం సూచిక అనేది 6-7 ఉండాలి. అదేవిధంగా దీనికి మురుగునీరు సదుపాయం కలిగిన నేలలు అత్యంత అనుకూలమైనది.
మనకి అన్ని నెలల్లో కూడా దీనికి అనుకూలంగా ఉంటుంది. అయితే ఈ విత్తనం మోతాదు, విత్తనం వెన్నెక్కు చూసుకున్నట్టయితే దీంట్లో 2 రకాల బంతులు మనకి అందుబాటులో ఉంటాయి. ఒకటి ఆఫ్రికన్ బంతి, 2 ఫ్రెంచ్ బంతి అని చెప్పడం జరుగుతుంది. ఆఫ్రికన్ బంతి ఏంటంటే ఇవి చాలా ఏపుగా పెరిగి ఎత్తు పెరగడం జరుగుతుంది. ఇవి ఒక రెక్క నుంచి ముద్దగా కూడా వివిధ రంగుల్లో అయిన లెమన్ కానీ, లేదంటే నారింజ కానీ, లేదంటే మనకి బంగారు వర్ణంలో కానీ, అన్ని రకాల వంగర్లో కూడా ఇది అందుబాటులో ఉంటుంది. దీనికి పూస నారింజ గండ, పూస బాసంతి గండ అన్ని రకాలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి ఐఏఆర్ఎల్వి. అదే మనకి ఫ్రెంచ్ మ్యారీగోల్డ్ చూసినట్లయితే ఇది చాలా గుబురుగా పొట్టిగా పెరుగుతాయి. దీంట్లో ఒక్క రెక్క నుండి అదేవిధంగా ముద్దగా కూడా మనకి అందుబాటులో ఉంటుంది. దీంట్లో కూడా నారింజ రంగు, అదేవిధంగా లెమన్ కలరు, అదేవిధంగా ఆరెంజ్ కలరు ఈ కాంబినేషన్లో కూడా ఇవి అందుబాటులో ఉంటాయి. అది దీనికి పూస అర్పిత అనే రకము మనకి అందుబాటులో ఉంది. అయితే ఐఏహెచ్ఆర్ నుంచి ఇప్పుడు కొత్తగా 2 వెరైటీస్ అర్కా బాను అనే రకం అనేది గోల్డెన్ ఎల్లో కలర్ ఉంటుంది. దీని యొక్క డయామీటర్ వచ్చేసి 6 నుంచి 8 సెంటీమీటర్ల డయామీటర్ ఉండి సుమారు నిల్వ సామర్థ్యం వచ్చేసి 7 నుంచి 8 రోజులు ఉండి ఒక సుమారు ఎకరానికి 10 నుంచి 11 టన్నులు రావడం జరుగుతుంది. అదే మనకి అర్కా అభియాన్ రకం ఏంటంటే లెమన్ ఎల్లో కలర్ ఉంటుంది. 10 నుంచి 11 టన్నులు రావడం జరుగుతుంది. మనం దీని ప్రవర్ధన చూసుకుంటే ఇది మనం విత్తనం ద్వారా ప్రవర్ధన చేసుకోవడం జరుగుతుంది. అయితే కమర్షియల్గా చేసుకునేటప్పుడు ఎక్కువగా విత్తనం ద్వారా చేయడం జరుగుతుంది. ఈ విత్తనం అనేది సుమారు ఒక ఎకరానికి 800 నుంచి సుమారు 1 కేజీ విత్తనం అవసరం అవుతుంది. దీన్ని చేసుకోవాలంటే మనం ముందుగా నారుమల్ రెడీ చేసుకోవాలి. నారుమల్ చేసుకోవడానికి ఒక చదరపు మీటర్ నారుమల్ చేసుకోవాలంటే దానికి 8 నుంచి 10 కిలోల చివికిన పశువుల ఎరువు వేసుకొని దాన్ని ఎత్తైన నారుమల్గా చేసుకొని 1 మీటర్ వెడల్పు మనకు అనుకూలమైన పొడవు మనం చేసుకుని దాంట్లో మనం ఈ విత్తనాలు వేసుకున్నట్లయితే మంచి నర్సరీ మేనేజ్మెంట్ చేసినట్లయితే మనకి 21 నుంచి 25 రోజుల్లో నారు మనకి రెడీ అవ్వడం జరుగుతుంది. ఈ ప్రధాన పొలానికి 2-3 సార్లు దున్నుకొని దాని తర్వాత చివికిన పశువుల ఎరువు వేసుకొని మనం దున్నుకోవాలి. దాంతోపాటు సుమారు ఒక 40 కేజీలు యూరియా, అదేవిధంగా 80 కేజీలు సింగిల్ సూపర్ ఫాస్ఫేటు, అదేవిధంగా ఒక 40 కేజీలు పొటాషియం కూడా మన ప్రధాన పొలంలో వేసుకొని అప్పుడు మనం బోధులను తయారు చేసుకోవాలి. ఈ ఆఫ్రికన్ బంతి పై చెప్పినట్టు ఏంటంటే ఇవి ఏపుగా ఎత్తుగా పెరుగుతాయి కాబట్టి 2 బోధుల మధ్య దూరం 40 సెంటీమీటర్లు, అంటే మొక్కకి దూరము ఒక 30 సెంటీమీటర్ల నుంచి 35 సెంటీమీటర్ల వరకు మనం పెట్టుకున్నట్లయితే బాగుంటుంది. అదే మన ఫ్రెంచ్ మ్యారీగోల్డ్ అయితే ఇది గుబురుగా పెరుగుతుంది కాబట్టి బోధకి 30 సెంటీమీటర్లు, మొక్కకి 20 సెంటీమీటర్ల దూరంలో వేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. నీరు ఏంటంటే తేమ ఆరకుండా తేమ అందుబాటులో ఉండేటట్టు మనం తడిచ్చినట్లయితే మనకి చాలా నాణ్యమైన పూలు, అదేవిధంగా మంచి శాఖీయోత్పత్తి, అదేవిధంగా మంచి పూలు రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఈ ఆఫ్రికన్ బంతి ఏపుగా ఎత్తుగా పెరిగిపోతుంది కాబట్టి 40 రోజుల తర్వాత మనం పించింగ్ అంటే గిల్లినట్లయితే పక్క నుంచి కొమ్మలు రావడం వల్ల దానివల్ల దిగుబడి అనేది చాలా గణనీయంగా పెరగడం అనేది మనం గమనించడం జరుగుతుంది. రైతు సోదరులు గమనించాలి. ఫ్రెంచ్ మ్యారీగోల్డ్ చూసినట్టయితే ఇటువంటి పించింగ్ ఏం అవసరం లేదు కాబట్టి దానికైతే అవసరం లేదు. సస్యరక్షణ చూసినట్లయితే రసం పీల్చే పురుగులైన పిండి నల్లి, తామర పురుగులు, పేను అనేవి ఎక్కువ ఆశించ జరుగుతుంది. ఈ 3 కూడా రసాన్ని పీల్చి చెట్టుని నీరసింపజేసి మంచి పూలు రాకుండా, అదేవిధంగా పూలు వచ్చినా కూడా దాన్ని విడిపోకుండా రావడం జరుగుతుంది కాబట్టి డైమెథియేట్ అనే మందును 2 ml 1 లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. లేదా ఫిప్రిల్ మందును 2 ml 1 లీటర్ నీటికి, లేదా ఇమిడాక్లోపిడ్ మందు 0.3 ml 1 లీటర్ నీటికి కలిపి ఈ మూడిట్లో ఏదో మార్చి మనం ఈ రసం పీల్చే పురుగుని మనం సమర్థవంతంగా నివారించవచ్చు. పూలు ఎప్పుడు హార్వెస్ట్ చేసుకోవాలంటే ఒక 45 నుంచి 50 రోజుల తర్వాత నాణ్యమైన పూలు మనకి రావడం జరుగుతుంది. ఇప్పుడు పూలు కోసుకోవాలంటే మనం ఉదయం లేదా సాయంత్రం సమయంలో ఈ పూలు కోసుకోవడం అనేది చాలా అత్యంత అవసరము. పూలు కోసే ముందు మనం నీటి తడి ఇచ్చినట్లయితే కోసిన తర్వాత సుమారు ఒక 2-3 రోజులు ఎక్కువ నిల్వ సామర్థ్యం అనేది పెరగడం అనేది గమనించవచ్చు. ఆహారంలో ఆకుకూరల ప్రాధాన్యం తెలియంది కాదు. ప్రతిరోజు ఆహారంలో ఆకుకూరలు చేర్చాలంటూ సూచిస్తుంటారు నిపుణులు. తోటకూర, పాలకూర, గోంగూర, చుక్కకూర, బచ్చలికూర, కొత్తిమీర, పుదీనా వంటి ఆకుకూరలను నిత్యం వాడుతూ ఉంటాం. ఆకుకూరల్లో పుదీనా ప్రత్యేకతే వేరు. పుదీనా ఔషధ మొక్క. దీని ఆకులను వంటకాల్లో సువాసన కోసం సుగంధ ద్రవ్యంగాను, పచ్చళ్ల తయారీ, సలాడ్లలో వాడుతుంటారు. ఇంతటి ప్రాధాన్యత ఉన్న పుదీనాకు సంవత్సరం అంతా డిమాండ్ అధికంగా ఉంటుంది. ఒకసారి నాటుకుంటే 2-3 సంవత్సరాల పాటు సాగు చేయవచ్చు. బహువార్షిక మొక్క అయిన పుదీనా సాగులో పాటించాల్సిన యాజమాన్యం గురించి ఈరోజు అన్నదాతలు చూద్దాం. పుదీనా మొక్క సుమారు 40 సెంటీమీటర్ల ఎత్తు పెరుగుతుంది. ఆకులు గుండ్రంగా, ఆకుల పైభాగం మందంగా, ముదురు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఇందులో మెంథాల్ అనే సుగంధ నూనె చాలా తక్కువ పరిమాణంలో ఉంటుంది. కార్బోస్ అనే సుగంధ పదార్థం ఎక్కువగా ఉండి సువాసనను, ప్రత్యేకమైన రుచిని కలిగిస్తుంది.
పుదీనా ఆకులు, కాండం నుంచి తీసిన నూనెను మెంథాల్ అంటారు. మెంథాల్ను ఎక్కువగా ఔషధాల తయారీలో వాడుతూ ఉంటారు. మెంథాల్ నూనె శాతం ఆకుల్లో 0.3 నుంచి 0.8 వరకు, కాండంలో 0.1% వరకు ఉంటుంది. అయితే సాధారణంగా మనం ఆకు కోసం సాగు చేసే పుదీనాను నూనె కోసం అంతగా ఉపయోగించరు. అదే మెంథాల్ నూనె కోసం సాగు చేయాలంటే కొన్ని ప్రత్యేక పుదీనా జాతులు ఎంచుకోవాలి. ప్రధానంగా 4 రకాలు ఉంటాయి. అవి జపనీస్ మింట్, పెప్పర్ మింట్, స్పేయర్ మింట్, బెర్గా మింట్. వీటిలో గుర్తింపు పొందిన శివాలిక్, హిమాలయ, కోసి, సిక్టమ్ రకాలను మాత్రమే నూనె కోసం సాగు చేస్తారు. ఆకు కోసం సాగు చేసేటప్పుడు పుదీనాకు ఉష్ణ, సమశీతోష్ణ ప్రాంతాలు అనువుగా ఉంటాయి. ముఖ్యంగా ఉష్ణోగ్రత 20 నుంచి 25 డిగ్రీలు ఉంటే పెరుగుదల బాగుంటుంది. నూనె కోసం అయితే ఎత్తైన చల్లని ప్రాంతాలు అనుకూలంగా ఉంటాయి. ఆకుకూర కోసం పుదీనా సాగు ఎలా చేపట్టాలో చూద్దాం. ఆకుకూర కోసం సంవత్సరం పొడవునా పుదీనాను నాటుకోవచ్చు. పుదీనా సాగుకు సారవంతమైన, అధిక సేంద్రియ పదార్థం గల తేలికపాటి ఇసుక నేలలు, మురుగునీరు పోయే తేలికపాటి ఒండ్రు నేలలు అనుకూలంగా ఉంటాయి. నీరు నిలిచే నల్లరేగడి నేలలు సాగుకు పనికిరావు. ఉదజని సూచిక 6 నుంచి 7.5 ఉన్న నేలలు పుదీనాకు అత్యంత అనుకూలం. పుదీనాను వేర్ల ద్వారా, కాండం ముక్కలను నాటటం ద్వారా సాగు చేయవచ్చు. 2 నుంచి 3 కణుపులు కలిగిన కాండం ముక్కలను ఎన్నుకోవాలి. ఎకరాకు 3 నుంచి 4 క్వింటాళ్ల కాండం ముక్కలు అవసరమవుతాయి. ముందుగా పొలాన్ని 4-5 సార్లు మెత్తగా దున్నుకోవాలి. పొలాన్ని మళ్లుగా చేసుకుని నాటుకోవడం మేలు. ఎంచుకున్న కాండం ముక్కలను శుద్ధి చేయాలి. ఇందుకోసం కార్బండిజం 1 గ్రాము లేదా కాప్టాన్ లేదా కాపరాక్సీ క్లోరైడ్ 3 గ్రాములు లీటరు నీటికి కలిపిన ద్రావణంలో 10 నిమిషాల పాటు ముంచి నాటుకోవడం ద్వారా పుదీనాకు ప్రధాన సమస్య అయిన వేరుకుళ్లును సమర్థవంతంగా నిరోధించవచ్చు. కాండం ముక్కలను వరుసల మధ్య 30 లేదా 45 సెంటీమీటర్లు, వరుసలో మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల ఎడంతో 1 నుంచి 2 సెంటీమీటర్ల లోతులో 1 కణుపు తప్పనిసరిగా భూమిలో ఉండేలా నాటుకోవాలి. ఇవి చిగుర్లు తొడిగి తీగలు సాగుతాయి. పుదీనాకు ఎరువులను సకాలంలో వెయ్యాలి. ఆఖరి దుక్కిలో ఎకరాకు 5 టన్నుల పశువుల ఎరువు, 20 కిలోల నత్రజని, 85 కిలోల భాస్వరం, 10 కిలోల పొటాషిచ్చే ఎరువులు వెయ్యాలి. కలుపును ఎప్పటికప్పుడు నిర్మూలించుకోవాలి. పుదీనాకు నీటి తడుల విషయంలో జాగ్రత్తలు అవసరం. నీరు తక్కువైతే పెరగదు. అదే నీరు ఎక్కువైతే వేరుకుళ్ళు సోకుతుంది. కాబట్టి పుదీనాకు వాతావరణ పరిస్థితుల్ని అనుసరించి నీటి తడులను సక్రమంగా అందించాల్సి ఉంటుంది. సాధారణంగా ప్రతి 7 నుంచి 10 రోజులకు ఒకసారి నీటి తడులను ఇవ్వాలి. పుదీనా నాటిన 40 రోజులకు మొదటి కోత వస్తుంది. తర్వాత ప్రతి 30 రోజులకు 1 కోతను తీసుకోవచ్చు. కోసిన పుదీనాను చిన్న చిన్న కట్టలుగా కట్టుకోవాలి. ఎకరాకు సుమారుగా 80,000 కట్టలు వస్తాయి. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటే పుదీనా నుంచి సంవత్సరానికి 10 నుంచి 11 కోతలు వస్తాయి. ఇలా 2 సంవత్సరాల పాటు నిరాటంకంగా పుదీనాను పొందవచ్చు. తర్వాత మొక్కలను పీకి తిరిగి నాటుకోవలసి ఉంటుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. పార్వతీపురం మన్యం జిల్లా వాణిజ్య పంటలకు ప్రసిద్ధి. అయితే జిల్లాలోని అభ్యుదయ రైతులు నూతన పంటల సాగు దిశగా అడుగులు వేస్తున్నారు. అందులో ముఖ్యంగా ఆదాయాన్ని ఆర్జించి పెట్టే సుగంధ ద్రవ్య పంటలను ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్నారు. మక్కువ, పాచిపెంట మండలాల్లో వక్క సాగుకు అనువైన వాతావరణం ఉండటంతో శాస్త్రవేత్తల సూచనలతో ఈ ప్రాంత రైతులు 300 ఎకరాల్లో వక్క సాగు చేపట్టారు. గ్రామంలో అభ్యుదయ రైతు లీలా ప్రసాద్ 8 ఏళ్ల క్రితం కర్ణాటక రాష్ట్రంలోని చిక్కుమగళూరు నుంచి శివముగ్గ రకం వక్క విత్తనాలు తెచ్చి తన వ్యవసాయ క్షేత్రంలోని నర్సరీలో నారు పెంచారు. మొక్క ఎదిగిన 6 నెలల తర్వాత ఎకరాకు 540 మొక్కల చొప్పున 25 ఎకరాల్లో నాటారు. గతేడాది నుంచి పంట కాపుకొచ్చింది. మొక్కకు అవసరమైన నీడ కల్పించడంతో పాటు 7 ఏళ్లు వేచి చూడకుండా అంతర పంటగా G9 అరటి, జాజికాయ పంటలు పండిస్తున్నారు. ప్రస్తుతం వక్క నుంచి దిగుబడి మొదలవ్వటంతో దీర్ఘకాలిక అంతర పంటల వైపు దృష్టి సారించారు. ఇందులో భాగంగా సుగంధ ద్రవ్యాలైన జాజికాయ, నల్ల మిరియాలు అంతర పంటలుగా సాగు చేపట్టారు. వీటి ఆదాయంతో వక్క పెట్టుబడి ఖర్చులు తిరిగొస్తాయంటున్నారు.
ఇది నట్మ్యాగ్ అండి, అదే జాజికాయ జాపత్రి అని అంటాం. అది మన దేశంలో కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర కొన్ని ప్రాంతాల్లోనే ఉంది. ఇది ప్రస్తుతం మనం ఆంధ్ర రైతులు ఉత్సాహంగా కొంతమంది వ్యవసాయదారులు తీసుకొచ్చారు. ఇంతకుముందే ఇంకొక ఆయన ముళ్ళపూడి మురళీకృష్ణ గారు అని వేశారు. ఆల్రెడీ అది సక్సెస్ఫుల్గానే ఉంది. మనం కూడా కేరళ ప్రాంతం కూడా తిరిగి దీన్ని అధ్యయనం చేసి ఆ సైంటిస్టులను కలుసుకుని తీసుకొచ్చాం. ఈ మొక్క జీవితకాలం దగ్గర 50 సంవత్సరాల దాకా ఉంటుందండి. చాలా పెద్ద ఎత్తుగా అవుతుంది. కాకపోతే ఏంటంటే దీనికి షేడ్ ఉండాలండి. ఇది ఒక్కలో కానీ లేకపోతే కొబ్బరిలో కానీ అంతర పంటగా వేసుకుంటే బాగుంటుందండి. ప్రస్తుతం ఇది 4వ సంవత్సరం మొక్క. ఇది ముండతాళం అనే వెరైటీ యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చిన మొక్కేనండి. ఇది సక్సెస్ఫుల్గానే ఉంది. మొన్న ఈ మధ్యన ఐఎస్ఆర్ సైంటిస్టులు డాక్టర్ ప్రసాద్ అని వారు వచ్చారు. ఈ పరిశీలించి మొక్క ఎదుగుదల కానీ కాయ సైజు కానీ బాగుందండి, అందుకని మీరు గో హెడ్ వెళ్ళిపోవచ్చు అని చెప్పారు. ఇప్పుడు ఈ ఒక్క 540 మొక్కలకి నల్ల మిరియాల మొక్కలు వేస్తానికి మనం మొదలుపెట్టామండి. ఒక బ్లాక్ వరకు ఇప్పుడు వేసాము. మాను మీద పాకే మొక్క కాబట్టి ఒక లాభం ఏంటంటే ఎంత వచ్చినా మనకు కేజీ వచ్చినా మామూలుగా దాని కెపాసిటీ అయితే 3-4 కేజీలు కూడా చెప్తున్నారు. మరి మన ప్రాంతంలో ఏదన్నా మొక్క కేజీ వచ్చినా మనకి ఇవాళ కేజీ 700 రూపాయలు వేసుకున్నా కానీ అది అదనంగా వచ్చే ఇదే. ఇది కాక మన ప్రాంతంలో ఎండవేయడం ఎక్కువ కాబట్టి ఈ క్రేపర్ అనేది ఒక్క మాను మీద పాకుతాం వలన దానికి కూడా కొంత చలవ వస్తుందండి. అది ఆ రకంగా కూడా ఇది లేకపోతే ఏమవుతుందంటే ఒక్కకి మన ప్రాంతమే కాదు అక్కడ కాదు సున్నం వేస్తాం కానీ దానికి మట్టలు కడతాం కానీ చల్లగా ఉండటానికి చేస్తారు. దాని బదులు ఇది లైవ్ ఉంటుంది కాబట్టి మనకి అదనపు ఆదాయం కూడా వస్తుందండి. ఇప్పుడు జనాభా అయితేనేమో పెరుగుతుందండి, మరి వ్యవసాయ భూమి అయితే పెరిగేది ఏం లేదు కదండి. అందుకనే ఏంటంటే ఒకే యూనిట్ ఏరియాలో అంతర పంటలుగా 1-2 పంటలు వేసుకుంటే రైతు వారీగా లాభం ఉంది, ప్లస్ అందరికీ ఎక్కువ ఉత్పత్తి కూడా చేయగలుగుతామండి. అందుకే ఏదన్నా కొత్త పంటలు ఉన్నాయనుకోండి, ఈ నట్మ్యాగ్ లాంటిది మనం వేస్తున్నాం ఈ సంవత్సరం సక్సెస్ అయింది. ఇలాంటి పంటలు ఏదన్నా ఉత్సాహం రైతులు వేస్తుంటే పని అట్లీస్ట్ మొత్తం భారం అంతా చేయమని అంటలేదు కానీ కొద్దిగా ఉత్సాహంగా ఉన్న రైతులకి 50% ప్లాంటేషన్ మీద సబ్సిడీ కనుక ఇస్తే ఇంకొద్దిగా దీన్ని ముందుకు తీసుకెళ్తానికి మాకు కూడా అవకాశం ఉంటుందండి. మనం ఆయిల్ పాము కొబ్బరి తోటల్లో అంతర పంటగా జాజికాయ లేదా మిరియం వేయొచ్చండి. వేస్తే మనకి అదనపు ఆదాయం వస్తుంది. జాజికాయ అయితే ఎకరానికి ఒక 40 మొక్కల దాకా వేసుకోవచ్చు. అదే మిరియం అయితే ఇంచుమించుగా 200-300 పాదులు పెట్టుకోవచ్చు. జాజికాయ వేసిన మొదటి సంవత్సరం నుంచి 7వ సంవత్సరం తర్వాత మనకు కాపు వస్తుంది. 10 సంవత్సరాలకి పూర్తి కాపు వస్తుంది. ఒక చెట్టుకి ఆదాయం దాదాపుగా 10 సంవత్సరాల తర్వాత జాజి చెట్టు నుంచి 3,000 రూపాయల దాకా ఆదాయం వస్తుంది. 1,000 రూపాయల దాకా ఖర్చు ఉంటుంది. నికర ఆదాయం 2,000 వస్తుంది. సో 2,000కి మనం 40 మొక్కలు చూసుకుంటే ఒక 80,000 దాకా నికర ఆదాయం వస్తుంది. అదేవిధంగా మిరియం వేసుకుంటే అండి మనకి ఎకరాకి యావరేజ్గా 200 కేజీల దాకా 200 కేజీలకి 1,00,000 రూపాయల దాకా ఆదాయం వస్తుంది. ఈ రెండు వేసుకుంటే ఆయిల్ పామ్లో కానీ కొబ్బరిలో కానీ అంటే ముదురు ఆయిల్ పామ్ తోటలు కానీ ముదురు కొబ్బరి తోటలలో కానీ వేసుకుంటే అదనంగా మనం ప్రతి రైతు 1,00,000 రూపాయల దాకా అదనపు ఆదాయం పొందడానికి అవకాశం ఉంటుంది. ప్రతి 10 మీటర్లకు ఒక మొక్క వేసుకోవచ్చు అండి. దీర్ఘచతురస్రంగా వేసుకుంటే మంచిగా ఎకరాకి 40 మొక్కలు పడతాయి. మనకి ఈ రోజు జాజికాయలు 500 నుంచి 700 మధ్యలో కేజీ ఉంటుంది. సో ఒక చెట్టుకి యావరేజ్గా ఒక 5 కేజీలు పండిన 40 చెట్ల నుంచి 45 మనకి 800 కేజీల దాకా పడతాయి. సుగంధ ద్రవ్య పంటల సాగుకు ఇక్కడి నేలలు అనుకూలంగా ఉన్నట్లు కేరళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం రైతులు సాగు చేస్తున్న పంటలు వస్తోన్న దిగుబడులను చూసి అభినందిస్తున్నారు. It is a Indian Council of Agriculture Research Organization. So spices are low volume and high value crops. So presently we export spices worth 40,000 crores to other countries, and Government of India has fixed a target of $10 billion or 75,000 crores by 2030. So to increase that export, we are looking to grow spices in non-traditional areas. So this is the area is suitable for nutmeg, cinnamon and pepper, and these crops are ideally suitable for oil palm, coconut and arecanut based cropping system, so that farmers can get the additional income through spices. నూతన పంటల సాగు వైపు రైతులు దృష్టి సారిస్తున్న నేపథ్యంలో సాగుకు ప్రభుత్వం రాయితీలు అందిస్తే మరింత మంది ముందుకొస్తారంటూ రైతులు అభిప్రాయపడుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు.
ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.